తమిళనాడు ఆంధ్ర బోర్డర్స్లో తిరుత్తరణి తిరువన్నామలై ఇవి ఉంటాయి. ఈ తిరుత్తరణి ఇటు పక్కన కుమారస్వామి టెంపుల్, అటు తిరువన్నామలై దగ్గరికి వచ్చేటికి అరుణాచలం ఇవి ఉంటాయి. మన వాళ్ళు చాలామంది పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు అరుణాచలంకి. అక్కడ తిరుపతి నుంచి అటుకు వెళ్ళేటటువంటి సిస్టమ్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంతా కూడా. అక్కడ దాదాపుగా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ తెలుగులో బోర్డులు ఉంటాయి, తెలుగులోనే అంటే తమిళము, ఇంగ్లీషు, తెలుగు బోర్డులు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కూడా వెళ్తుంటారు కదా, తెలుగులో మాట్లాడుతుంటారు. ఇప్పుడు స్టాలిన్కి ఏదో ఒక పిచ్చ రేగింది కదా, భాష పిచ్చ, లేదంటే ఉన్మాదపు పిచ్చ, వివాదాల పిచ్చ. తను మళ్ళీ అధికారంలోకి రావాలంటే తన ప్రభుత్వ పాలనను చూసి ఓట్లు వేయరు జనం. కాబట్టి భావోద్వేగాలు సృష్టించాలి, పెంచి పోషించాలి. అందులో భాగంగా పుట్టిస్తున్న పిచ్చే భాష పిచ్చ. ఒక పక్కన దక్షిణాది రాష్ట్రాలని కలిసి ఉండాలంటాడు. ద్రవిడ రాష్ట్రాలు మనకంటూ శుభాకాంక్షలు అంటూ కర్ణాటకకి, ఆంధ్రాకి, లేకపోతే ఇట్లాంటి తెలంగాణకి ఇటు చెప్తుంటాడు. బట్ మళ్ళీ పక్క రాష్ట్ర భాష అంగీకరించడు వాడి రాష్ట్రంలో. అక్కడ జనం ఉన్నా సరే అంగీకరించడు వాడు. మళ్ళీ హిందీ భాష మానెత్తి నృత్యం. మరి తెలుగువాడి మీద హిందీ తమిళం ఎందుకు రుద్దుతావు నువ్వు? అక్కడ అరుణాచలంలో ఉన్న తెలుగువాడి మీద తమిళం ఎందుకు రుద్దుతావు? ఉత్తరప్రదేశ్లో కుంభమేళాకి వెళ్ళిన చోటన తెలుగులో బోర్డులు పెట్టారు, వాళ్ళు విలువిచ్చారు. నువ్వు పక్కన ఉన్నాడు విలువ ఇవ్వవా? కలెక్టర్ వెళ్ళి అక్కడ ఏవైతే బోర్డులు పెట్టారో తెలుగు బోర్డులన్నీ తీసేయాలట, తమిళ్లో బోర్డులే ఉండాలట, లేకపోతే ఇంగ్లీష్ బోర్డులే ఉండాలట. అది కూడా ఇంగ్లీష్ బోర్డు చెంచాడు ఉండాలట, తెలుగు బోర్డు చాటంత, తమిళ బోర్డు చాటంత ఉండాలట. ఇది ఇట్లాంటి వాళ్ళు, ఇలాంటి ఉన్మాదులతోనే ఈ దేశం నడుస్తుంది.